మా హృదయపూర్వక ధన్యవాదాలు. కోరుకున్న ఉద్యోగంలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న కాసిం శెట్టి అఖిల్ గోపీచంద్ కు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ కాసిం శెట్టి అఖిల్ గోపీచంద్. ఇప్పుడు వారు తమ భావాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత మేడం గారికి, ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులకు, నా తోటి మిత్రులు, వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా పేరు కాసిం శెట్టి అఖిల్ గోపీచంద్. మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డు. నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవడం జరిగింది. మా నాన్నగారు గత 20 ఏళ్లుగా కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది. దానికి తగ్గట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది. కానీ నా సంకల్పాన్ని వదులుకోలేదు. ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న 6,001 మంది సంతోషం, వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you and all the very best. ఏం చదువుకున్నావు? ఇతను బిఎస్సి కంప్యూటర్. ఇప్పుడు నాకు కంప్యూటర్ నేర్పించబోతున్నాడు. చాలా సంతోషం. హైలీ క్వాలిఫైడ్, బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి. ఒక అతను బీటెక్, ఇంకొక ఆయన బిఎస్సి కెమిస్ట్రీ, ఈయన బిఎస్సి కంప్యూటర్స్. వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది. ఆ కుటుంబం చూశాం, ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం, నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని పనిచేశాం. ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే, ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది. దీనికి మనస్ఫూర్తి ఒక్కసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. వచ్చినప్పుడు మనం చూసాం, సింహం మారిగానే వస్తున్నాడు. మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు. ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్లు పారిపోవాలి, భయపడిపోవాలి. అలాంటి ఉందాతనం పోలీస్ టీవీ, లాఠీ టీవీ కాదు, పోలీస్ టీవీ. అదే మరికి బ్రహ్మాండంగా రాణిస్తారని నాకు నమ్మకం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా.